అంటే మనకి టక్కున గుర్తుకు వచ్చేది ఎవరు? ఇంకెవరు? RRR సినిమాలో తన నటనతో మెప్పించిన మన జూనియర్ ఎన్టీఆర్. కొమరం భీముడుగా అమ్మో అసలు జీవించేశాడని చెప్పవచ్చు. రామ్తో దోస్తీ, దేశం కోసం ప్రాణాలు పనంగా పెట్టడం, పాప కోసం ఎంత దూరమైనా వెళ్ళడం, ఇది చాలదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో చేస్తున్న డ్రాగన్ సినిమాలో కూడా ఇంతకంటే ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అంటే అభిమానులకు అది కేవలం ఒక మూవీ కాదు, ఒక పండుగ. ఆయన తెరపై కనిపించే ప్రతి పాత్రలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలవుతుంది. ప్రస్తుతం అలాంటి అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం డ్రాగన్. స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కేజీఎఫ్, సలార్ వంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం, అందులో ఎన్టీఆర్ హీరోగా నటించడం ఈ ప్రాజెక్టుకు మరింత హైప్ తీసుకొచ్చింది. సినిమా ప్రకటించిన రోజు నుండే అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రతి అప్డేట్ మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇందులో పోషిస్తున్న లూగర్ అనే పాత్ర గురించి బయటకు వస్తున్న వార్తలు అభిమానుల్లో కొత్త చర్చకు కారణమవుతున్నాయి. కొందరు సినీ విశ్లేషకులు, అభిమానులు ఈ పాత్రను RRRలో ఎన్టీఆర్ పోషించిన కొమరం భీం పాత్రతో పోలుస్తున్నారు. ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ తో పాటు ప్రధాన తారాగణం మొత్తం ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారట. ఇప్పటికే భారీ సెట్స్ లో కొన్ని యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించిన చిత్ర బృందం తదుపరి షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం తదుపరి షెడ్యూల్ శ్రీలంకలో జరగనుందట. అక్కడ సినిమాకు హైలైట్ గా నిలిచే కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెరకెక్కించే ప్రతి ఫైట్ సీన్ ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ తీసుకొస్తుంది. అలాంటి దర్శకుడు ఎన్టీఆర్ కోసం మరింత పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేశారనే వార్తలు ఇప్పుడు ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తున్నాయి. అయితే డ్రాగన్ పై ఆసక్తిని పెంచుతున్న అసలు అంశం లూగర్ పాత్రే. ఈ పాత్ర సాధారణ హీరో క్యారెక్టర్ కాదని, కథలో చాలా బలమైన ఎమోషన్ తో పాటు వైల్డ్ నేచర్ కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడని తెలుస్తోంది. బయటకు చూస్తే అతను ఒక క్రూరమైన వ్యక్తిలా కనిపించినా అతని వెనుక ఉన్న కథ మాత్రం ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది అభిమానులు RRRలోని కొమరం భీం పాత్రను గుర్తు చేసుకుంటున్నారు. ఆ సినిమాలో తన తెగకు చెందిన చిన్నారిని రక్షించడానికి ఎంతటి ప్రమాదానికైనా ఎదురొడ్డి నిలిచే యోధుడిగా ఎన్టీఆర్ కనిపించారు. భీం పాత్రలో ఆయన చూపించిన అమాయకత్వం, ధైర్యం, త్యాగం ప్రేక్షకులను ఎంతగానో కదిలించాయి. ముఖ్యంగా కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ నటన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు డ్రాగన్ లోని లూగర్ పాత్ర కూడా బలమైన భావోద్వేగంతో ముడిపడి ఉంటుందని సమాచారం. అయితే ఈసారి అతని పోరాటం ఒక వ్యక్తి కోసం కాదు, తన ప్రపంచం కోసమని చెబుతున్నారు. కథలో గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ ఇంకా ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ మధ్య జరిగే ఆధిపత్య పోరు కీలకంగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో లూగర్ అనే పాత్ర ఒక మృగంలా మారి తన ప్రత్యర్థులను ఎదుర్కొంటాడని అంటున్నారు. అయితే లూగర్ ఎందుకు అంత క్రూరంగా మారాడు? అతని జీవితంలో ఏమి జరిగింది? అతన్ని ఆ స్థాయికి నెట్టిన పరిస్థితులు ఏమిటి అనే ప్రశ్నలే కథలో ప్రధాన బలంగా నిలుస్తాయని సమాచారం. అందుకే ఈ పాత్రను కేవలం యాక్షన్ హీరోగా కాకుండా లోపల బలమైన భావోద్వేగాలతో జీవించే వ్యక్తిగా చూపించబోతున్నారని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోలు కేవలం ఫైట్లు చేసే పాత్రలు కాదు, వారి ప్రయాణం, వారి బాధ, వారి లక్ష్యం అన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. కేజీఎఫ్ లో రాకీ, సలార్ లో దేవా పాత్రలకు వచ్చిన స్పందన అందుకు నిదర్శనం. ఇప్పుడు అదే తరహాలో ఎన్టీఆర్ కోసం కూడా ఒక శక్తివంతమైన పాత్రను రూపొందించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఇటీవల వరుస విజయాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఇది కెరియర్ లో అతిపెద్ద అవకాశమని చెప్పాలి. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రఘువీర్ రాథోడ్ అనే పవర్ఫుల్ పాత్రలో ఆయన నటిస్తున్నట్లు సమాచారం. ఆయన పాత్ర కథలో కీలక మలుపులకు కారణమవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇంకా మలయాళ నటుడు బీజు మీనన్, బాలీవుడ్ నటుడు ఆశుతోష్ రాణా, సీనియర్ నటి ఖుష్బూ తదితరులు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ తారాగణం కారణంగా సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర తర్వాత మరోసారి పూర్తి స్థాయి మాస్ అవతార్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారనే వార్తలు వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, ఎన్టీఆర్ ఎనర్జీ కలిస్తే బాక్సాఫీస్ వద్ద సంచలనం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2027 జూన్ 11న విడుదలకు సిద్ధమవుతున్న డ్రాగన్ అప్పటికే దేశంలోనే అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుల జాబితాలో చేరిపోయింది. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ప్రతి అప్డేట్తో సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒక్క విషయంపైనే ఉంది. RRRలో కొమరం భీమ్గా ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఎన్టీఆర్ డ్రాగన్లో లూగర్గా మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారా అని.